హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయిపోయింది. రోల్ వచ్చేసి బయర్ అబ్యూస్ టీమ్, లైక్ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ రోల్ లాగా. కంప్లీట్ డిఫరెంట్ రోల్ ఉంటుంది. లైక్ కాలింగ్ చాటింగ్ అయితే ఉండదు, బట్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం. దీనికే మీకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ అనేది ఇస్తారు. అండ్ ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్కి వచ్చేస్తే 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా పర్లేదు. శాలరీ వచ్చేసి అప్ టు 4.25 దాకా ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే 3.5 నుంచి స్టార్ట్ అవుతుంది. Please note that you are interested to read the JD till end reconstruction as per the instructions given. కింద ఇక్కడ ఒక లింక్ అనేది ఇచ్చేసారు కదా, రిజిస్ట్రేషన్ లింక్. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇదే. సో మనం ఇక్కడ చేసే చూడు, ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ బయర్ అబ్యూస్ లెవెల్ 3 బెంగళూరు లొకేషన్కి. ఆ లింక్ అనేది జస్ట్ నేను అక్కడ కాపీ పేస్ట్ చేసి క్రోమ్లో ఓపెన్ చేశాను. ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అన్న, బయ్యర్ అబ్యూస్ టీమ్ అన్న, ఇవన్నీ ఒకటే కేటగిరీ కిందకి వస్తుంది. సో ఏదైనా పర్లేదు, వర్క్ అయితే సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు పెద్దగా. ఇది వచ్చేసి కాంట్రాక్చువల్ రోల్. 12 months కాంట్రాక్చువల్ అంట. సో మీ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకో, సో ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే పర్మనెంట్ వాట్ ఎవర్, బట్ కానీ దెర్ ఇస్ ఎ ఛాన్స్. బేసిక్ క్వాలిఫికేషన్స్కి వచ్చేస్తే ఈ రోల్కి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఎబిలిటీ టు కంపోజ్ గ్రామాటికల్ కాంటాక్ట్ కన్సైజ్. దీన్ని బట్టి ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలి, ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో, రిటర్న్ అండ్ వర్బల్లో. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ కరెక్ట్లీ విత్ అండ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. కస్టమర్స్ క్వైరీస్ అనేవి మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది, బట్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లైక్ విజిఎస్ లాగా అయితే కాదు, కొంచెం డిఫరెంట్. లైక్ ట్రాన్సాక్షన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కదా, దాని మీద కొంచెం ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతుంటాయి, లైక్ కస్టమర్స్ ఇష్యూస్లో. సో వాటి మీద మీరు వర్క్ చేస్తారు. డెమోన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేక్ కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్ డిసిషన్స్ విత్ లిటిల్ నో గైడెన్స్. లైక్ మీ వర్క్ చేసే దాంట్లో కంప్లీట్ గైడెన్స్ అయితే ఉండదు. మీ వర్క్ మీరు కంప్లీట్ చేసి ఖచ్చితంగా టీఎంకో లైక్ ఎవరైనా మీ పైన వర్క్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి మీ వర్క్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డెమోన్స్ట్రేట్ ఎబిలిటీ టు అనలైజ్ ప్రాబ్లమ్స్ లాజికల్. ఏదైనా కూడా కొంచెం లాజికల్గా ఆలోచించి ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజింగ్ స్కిల్స్. లైక్ ఏ టైంలో ఏది చేయాలి, లైక్ దాని ఇంపార్టెన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. ప్రజెంట్ ఈ వర్క్ చేస్తే ఇంపార్టెంట్ దీనికి ఇచ్చి నెక్స్ట్ది కావాలంటే నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేయడం, వాట్ ఎవర్. లైక్ టైం మేనేజ్మెంట్ ఏది ఫస్ట్ చేయాలి అనే స్కిల్ అయితే మీకు ఉండాలి. ఎఫెక్టివ్లీ ప్రయారిటైజ్ ద వర్క్ టు ఎన్ష్యూర్ ప్రొడక్టివిటీ అండ్ ఫుల్ఫిల్ ద డిపార్ట్మెంట్ వర్క్స్ అండ్ టైం స్పెండ్ చెప్పాను కదా. ఏదైతే లైక్ ఏది ఇంపార్టెంట్ ఉంటుంది, లైక్ ప్రజెంట్ వర్క్లో ఏదైతే ఫస్ట్ కంప్లీట్ చేయాలి అన్ని ప్రయారిటైజేషన్ మీకు అనేది ఉండాలి. లైక్ ఫస్ట్ ఇది చేయాలి అనే ఇంపార్టెన్స్ మీకు తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ ఎబిలిటీ టు డిటర్మైన్ సిట్యువేషనల్ నీడ్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్. కస్టమర్ లైక్ ఇష్యూస్కి మీరు పర్ఫెక్ట్ రెజల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు మేబీ డైలీ టార్గెట్స్ కూడా ఉండొచ్చు, సో అవి కూడా మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ వచ్చేసి ఎవ్రీ 3 to 4 months రొటేట్ అవుతాయంటే షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ రెండు అలానే ఉంటాయి. లైక్ 2 consecutive వీక్ ఆఫ్స్ ఉంటాయి, అవి మీరు రొటేట్ అవుతుంటాయి. లైక్ థర్స్డే ఫ్రైడే వీక్ వర్కింగ్ ఉండొచ్చు, థర్స్డే ఫ్రైడే వీక్ ఆఫ్ ఉంటుంది, మిగతా 5 days వర్క్ చేయొచ్చు, అలా ఉంటుంది. Please note this role requires you to work from home and you need a mandatory residence in any below states. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ చాలు. మనకి ఇవి రెండు ఉన్నాయి కదా, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవే చాలు. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడే ఉంటారు కదా, తెలుగు వాళ్ళు. సో 3 ప్లేసెస్లోనే. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అప్లై చేసుకోవచ్చు, వాట్ ఎవర్ స్టేట్. ప్రజెంట్ ఇక్కడైతే ఈ 3 స్టేట్స్లో ఉన్న చాలు మనకి, ఎందుకంటే అందరూ అక్కడే ఉంటాం కదా తెలుగు వాళ్ళంతా. రోల్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైంట్
శాలరీ వచ్చి అప్ టు 4.5 lakhs దాకా ఉంటుంది. ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్, కాంట్రాక్చువల్ రోల్, బట్ కానీ పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ రోల్ ఇది బెంగళూరు కదా, హైదరాబాద్ లొకేషన్కి కూడా హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఇదే లింక్ అనేది, ఇది హైదరాబాద్ లొకేషన్. సో అంతేనండి, అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. సేమ్ ఇలానే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది క్రోమ్లో ఓపెన్ చేశారంటే అక్కడ మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయాల్సి ఉంటుంది. లైక్ మీ జాబ్ ఎక్కడి నుంచి చూసారు, లైక్ నౌకరీ నుంచా, ఎక్కడి నుంచి అయినా పర్లేదు, లైక్ సోషల్ మీడియా ఏదైనా పెట్టచ్చు. మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, ఇలా మీ డీటెయిల్స్ అన్ని పెట్టాలి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టాలి, మీ ఇంటి అడ్రస్ ఉండాలి, ఎవ్రీథింగ్. నెక్స్ట్ చూసి అంతే, లైక్ మీకు ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్నా లేవని కానీ అలా వీళ్ళింటి ఓవర్ టైం అంటే వేస్తూనే పెట్టాలి ఖచ్చితంగా. రొటేషనల్ షిఫ్ట్ చేయడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ వేస్తూనే పెట్టాలి. రీలొకేట్ అనే ఆప్షన్ వస్తే లైక్ ఖచ్చితంగా వేస్తూనే పెట్టాలి ఇక్కడ కూడా. నెక్స్ట్ విల్లింగ్ టు డూ ఇంటరాక్ట్ కస్టమర్స్, ఎస్ అని పెట్టండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఇలాంటి వాటికి ఎస్ అనే పెట్టండి. నెక్స్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేయండి, ఆధార్ కార్డ్ పెట్టండి. మీరు ఆల్రెడీ అమెజాన్ వర్క్ చేసింటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టేసి మీ రెజ్యూమ్ అని షేర్ చేసేసి ఫోటో క్లిక్ చేశారంటే లైక్ ఇక్కడ బై క్లికింగ్ లైక్ చెక్ మార్క్ చేసేసి మీకు ఈమెయిల్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వెళ్తుంది. సో ఐ మీన్ కన్ఫర్మేషన్ మెయిల్ లైక్ ఓటీపీ అనేది వెళ్తుంది. సో అక్కడ మీరు ఎంటర్ చేస్తాను, రిజిస్ట్రేషన్ అయిపోద్ది. టెస్ట్ లింక్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి కొంచెం లేట్గా కూడా వస్తున్నాయి, లైక్ వెంటనే రావట్లేదు ముందులాగా. కొన్ని రోల్స్కి అయితే వెంటనే వచ్చేస్తుంది అనమాట, ఒక 5 minutesలో. ఇప్పుడైతే అలా రావట్లేదు కొన్ని వాటికి, మేబీ కొంచెం లేట్ అవుతుంది, 1 or 2 weeks. సో కానీ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే టెస్ట్ లింక్స్ అనేవి ఒకేసారి వచ్చాయంటే మీరు మళ్ళీ అప్లై చేసుకుందాంలే అనుకుంటే మేబీ అప్పటికి అది ఎక్స్పైర్ అయిపోవచ్చు. సో 2 రోల్స్కి, హైదరాబాద్కి బెంగళూరుకి రెండింటికి అప్లై చేసేసుకోండి, ఏం ఇష్యూస్ ఉండవు. అండ్ మీరు అప్లై చేసుకున్నాక మీకు ఒక 1 or 2 weeksకి టెస్ట్ లింక్ వచ్చిందంటే మీకు ఆన్సర్స్ కావాలన్నా కూడా నా ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. ఇదండి బయర్ అబ్యూస్ ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చూసి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆన్సర్స్ కూడా లైక్ ఎగ్జామ్ క్లియర్ అయినాక ఇంటర్వ్యూ ప్రాసెస్కి కూడా ఏదైనా లైక్ వర్క్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏంటి అన్న కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి షేర్ చేస్తాను. సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది చేస్తాను. మీన్వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ షేర్ చేసినా మీకు తెలుస్తుంది, ఏవైనా ఆన్సర్స్ ఉన్నా మీరు చేసి చేయొచ్చు. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్.